నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి 2 కేసుల్లో 14 రోజుల రిమాండ్ మరో 2 కేసుల్లో బెయిల్ నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు 5 ఏళ్లుగా మాచర్లను అరాచక రాజ్యంగా మార్చేసిన పిన్నెల్లి ప్రశ్నించిన వారిపై అనుచరులతో దాడులు అందిన కాడకు సహజ వనరుల దోపిడీ పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలకు మంత్రి లోకేష్ ఆదేశం ఒత్తిళ్లకు తావివ్వరాదని స్పష్టీకరణ అనవసర యాప్ల భారం మోపవద్దని సూచన కర్నూలులో గ్రీన్కో సంస్థ ఆక్రమణలపై సర్కారు దృష్టి నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నిధులపైన ఆరా తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతాయన్న అధిష్టానం సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని హామీ జీవన్ రెడ్డికి సర్ది చెప్పిన కేసీ వేణుగోపాల్ అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గవద్దన్న కేసీఆర్ పార్టీ మారాలని ఒత్తిడి తెస్తే చట్టపరంగా పోరాడుదామని పిలుపు ఎమ్మెల్యేలకు అండగా ఉంటానని భరోసా భాజపా కురువృద్ధుడు ఎల్కే అడ్వాణీకి అస్వస్థత ఢిల్లీ ఎయిమ్స్ లో కొనసాగుతున్న చికిత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన వైద్యులు అరాచకానికి గూండాయిజానికి పెట్టింది పేరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనపై నమోదైన 4 కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో నిన్ననే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత భారీ బందోబస్తు మధ్య నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత నరసరావుపేట ఎస్పీ కార్యాలయం నుంచి గత రాత్రి భారీ బందోబస్తుతో మాచర్ల తీసుకువచ్చారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆ తర్వాత పిన్నెల్లి తరపు న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు తెల్లవారుజామున 4 గంటల వరకు బెయిల్పై వాదనలు వినిపించారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో విచారణ జరిపిన న్యాయమూర్తి 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సిఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు పోలీసులు ఆయన తీసుకెళ్లారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఘటనే ఇందుకు నిదర్శనమని తెలిపింది. రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుస్సాహసం చేయరని ఈసీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు తార్కిక ముగింపు లభించిందని ఈసీ పేర్కొంది. హోదాతో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కాదనే విషయం నిరూపితమైనట్లు తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని అందుకు అనుగుణంగానే ఈ అరెస్టు జరిగినట్లు స్పష్టం చేసింది. మాచర్లలో మారణ హోమం సృష్టిస్తూ వైకాపా మూకల్ని తాలిబన్లలా తయారు చేసి దాదాపు 2 దశాబ్దాల పాటు ప్రజలను సహజ వనరులను పిన్నెల్లి దోచుకున్నారు. 5 ఏళ్లుగా అధికార బలంతో పల్నాడు జిల్లాలో ఏకంగా మాఫియానే నడిపించారు. ప్రతిపక్షం అనేది లేకుండా నిర్మూలించాలనేంతగా బరి తెగించారు. 5 ఏళ్లలో తనకు ఎదురు తిరిగిన వారిని అంతమొందించారు. పాపం పండి ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లారు. అరాచక శక్తికి అధికారం తోడైతే పేద ప్రజలను ఎలా పీక్కు తినొచ్చో, సహజ వనరులను ఎలా కొల్లగొట్టొచ్చో చెప్పడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి ఉదాహరణ. రౌడీయిజం, దొంగ ఓట్లు, బెదిరింపులు, హత్యలతో 2 దశాబ్దాల పాటు మాచర్లను చెరబట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదే ఆలోచన ధోరణి ఉన్న జగన్ సహకారంతో మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వ పెద్దల అండతో ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు అందరినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకుని అరాచక పాలన సాగించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జాల నుంచి సహజ వనరులు కొల్లగొట్టడం, బెదిరించి ఆస్తులు లాక్కోవడం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఎలాంటి వ్యాపారం చేయాలన్నా పిన్నెల్లికి వాటా ఇవ్వాలి, స్థిరాస్తి వెంచర్లలో భాగం పంచాలి. ఇలా 1 కాదు 2 కాదు 20 ఏళ్ల పాటు పిన్నెల్లి సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. చివరికి ఆయన నియోజకవర్గం నుంచి లారీలు వెళ్లాలన్నా కప్పం కట్టాల్సిందే. గ్రామాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం వ్యాపారానికి తెరలేపారు. పోలీస్ స్టేషన్లలో
సైతం ఆయన పెట్టమంటేనే కేసు, లేకుంటే లేదు. తెలుగుదేశం కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు దాడులు చేస్తే కాపాడమని పోలీస్ స్టేషన్లకు వెళితే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టేవారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయాలని భావించినా నేరుగా పోలీసులే ఫోన్లు చేసి విరమించుకోవాలని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. లేదంటే అక్రమ కేసులు పెడతామని పోలీసులే బెదిరింపులకు పాల్పడ్డారు. పిన్నెల్లిపై గతంలో 4 కేసులు ఉన్నా అధికార బలంతో అవి ముందుకు వెళ్లకుండా చూసుకున్నారు. 100 గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లు ఈ ఎన్నికల్లో ఈవీఎంల విధ్వంసం, బెదిరింపులకు పాల్పడిన ఘటనల్లో పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదయ్యాయి. రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ఈ 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, అకృత్యాలకు అంతేలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం మద్దతుదారులను గ్రామాల్లో నుంచి బహిష్కరించారు. పిన్నెల్లి అనుచరులు పలువురు తెలుగుదేశం నేతలను హతమార్చారు. ఎన్నికల తరువాత పిన్నెల్లి సోదరులు కారంపూడిలో బీభత్సం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయం, కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపైన దాడి చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటికీ ఆయన సోదరుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది ఇప్పటికీ వారికి సహకరిస్తున్నారని సమాచారం. కర్నూలు అటవీ రేంజ్ పరిధిలో గ్రీన్కో సంస్థ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, అటవీ భూముల ఆక్రమణపై కథనాలు, ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి. వెంటనే అటవీ శాఖ ముఖ్య అధికారులతో మాట్లాడిన పవన్ గ్రీన్కో సంస్థ చేసిన పర్యావరణ ఉల్లంఘనలు, అటవీ భూముల ఆక్రమణపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదికతో సమావేశానికి రావాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించారు. పొల్యూషన్ ఆడిట్పై నేడు సమీక్ష నిర్వహించనున్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్ఛంద కార్పొరేషన్ కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. గత పాలనలో కార్పొరేషన్ నిధుల మళ్లింపుపై చర్చించారు. 2020-21లో 728.35 కోట్లు, 2021-22లో 508 కోట్లు ఖర్చు చేయగా ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయని అధికారులు పవన్ కు వివరించారు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో 3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదైందని, దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో 239 కోట్లు సమకూరాయని అధికారులు పవన్ కు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి 7.04 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో తెలియజేయాలని పవన్ ఆదేశించారు. తెలంగాణలో పార్టీలోకి చేరికలు ఆగవని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తల గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. జీవన్ రెడ్డితో మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు చేరికలు పార్టీకి అవసరమని సర్ది చెప్పారు. దీంతో ఆయన మెత్తబడ్డారు. పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవడంతో నేతల చేరికలకు కాంగ్రెస్ విరామం ప్రకటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించిన ఏఐసీసీ చేరికలు కొనసాగుతాయని స్పష్టమైన సంకేతాలిచ్చింది. వివాదాలు పునరావృతం కాకుండా ఏకాభిప్రాయంతో చేరికలు కొనసాగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. తెలంగాణలో నేతల చేరికలకు తలుపులు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చేవారిని వెనక్కి పంపించలేం కదా అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల చేరికలపై విమర్శలు చేసేవారు గతంలో ఏం చేశారో వెనక్కి తిరిగి చూసుకోవాలని భారాసాను ఉద్దేశించి హితవు పలికారు. ఎవరైనా మేము వచ్చి జాయిన్ అవుతామంటే వద్దు వద్దు అని పొమ్ముంటాం. ఈరోజు పార్టీలో పనిచేసిన కార్యకర్తలను, అందుకోసమే అధిష్టానం కూడా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. పార్టీలో పనిచేసే కార్యకర్తలకి, నాయకులకి తప్పకుండా వారి గురించి ఆలోచన చేయటం, వారికి కూడా ప్రముఖమైన పాత్ర వహించే బాధ్యత తీసుకోవటం జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ భాగంలోనే ఈరోజు పార్టీ రాబోయే కాలంలో పటిష్టపరిచే కార్యక్రమానికి విషయంలో కూడా ఒక స్పష్టతమైన వైఖరితో ముందుకెళ్ళటం జరుగుతుంది. వారు అడిగేటప్పుడు వారికి కొద్దిగా నైతికత ఉండాలా. 10 సంవత్సరాల కాలంలో మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చీల్చి బలహీనపరిచే కార్యక్రమం చేసి వాళ్ళే మళ్ళా తిరిగి మాట్లాడతామంటే
దయ్యాలు వేదాలు పలికినట్టుంది. జగిత్యాల ఎమ్మెల్యే విషయంలో అలకబోనిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని వేణుగోపాల్ సర్ది చెప్పారు. వేణుగోపాల్తో భేటీ తర్వాత సంతృప్తి చెందినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడాన్ని స్వాగతిస్తారా అని ప్రశ్నిస్తే మాత్రం చూద్దామంటూ సమాధానం దాటవేశారు. అందరికీ కావాల్సింది ఒకటే, పార్టీ ఐక్యత, కార్యకర్తల యొక్క ఆత్మగౌరవం ప్రధానం. వారి యొక్క మనస్తాపం ఏదైతే వారికి కావాల్సినటువంటి ఒక ప్రాధాన్యత, వాళ్ళ పార్టీ బలోపేతం ఇంతవరకు అందించినటువంటి ఒక కృషికి ప్రాధాన్యత కల్పింప చేయడం ఏదైతుందో తప్పకుండా పరిగణలోకి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో కూడా క్యాడర్ కార్యకర్తలే ప్రధానం అనే ఒక భావన మరి వేణుగోపాల్ గారి నోటి వెంట రావటం కొంత తృప్తి చెందమని చెప్పని భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల ఢిల్లీ పర్యటనలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలి, ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అనే విషయాలపై సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, సంపత్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు పలువురు మంత్రుల పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రులుగా ఉన్నవారు పార్టీని సమర్థంగా నడిపేందుకు అవకాశం ఉండదనే భావనకు ఏఐసీసీ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి సీనియర్లతో చర్చించిన తర్వాతే పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పీసీసీ పదవీ కాలం ముగింపు అంటూ ఏమీ లేదని దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు. मुझे ये समझ में नहीं आ रहा है, कल से खत्म होने वाला है, खत्म वाली तो कोई बात ही नहीं पीसीसी टेन्योर का। पीसीसी टेन्योर कब खत्म होगा या कब से चालू होगा, ये तो पार्टी का डिसीजन है। स्टेट पीसीसी का डिसीजन ऊपर से हाई कमांड करते हैं, तो ऐसे कोई टेन्योर नहीं है लाइक विधानसभा और लोकसभा की 5 साल चलेगा उसके बाद बदलना पड़ेगा, ऐसे कोई बात नहीं है। మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ పెద్దల వద్ద చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గాల వారున్నారు, ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, పార్టీ బలోపేతం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని 6 ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవిపైనా స్పష్టత రాలేదు. 6 మంత్రిత్వ శాఖల్లో 2 రెడ్డి, 2 బీసీ, 1 ఎస్టీ, మరొకటి మైనారిటీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో బెర్త్ కోసం నాయకులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగవద్దని, భయపడవద్దని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు భారాస అధినేత కేసీఆర్ సూచించారు. తాను అండగా ఉంటానని, ప్రజా కోర్టుతో పాటు న్యాయపరంగా పోరాడుదామని వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ను పలువురు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు కలిశారు. కార్యకర్తలు, ప్రజలతో ఫోటోలు దిగిన ఆయన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో సమావేశం అవుతున్నారు. జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరు, కార్యక్రమాల అమలు, ప్రజల సమస్యలపై ఆరా తీస్తున్నారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇబ్బందులు సహజమేనని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్దామని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఎవరినైనా ఇబ్బంది పెడితే చట్టపరంగా ఎదుర్కొందామని, తాను అండగా ఉంటానని కేసీఆర్ నేతలకు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక, ప్రజల సమస్యలు పరిష్కరించలేక విఫలమవుతుందని కేసీఆర్ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. కేసులో అరెస్టు అయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ లేదా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అయితే తాము ఛార్జిషీట్ 90 రోజుల లోపే వేశామని పోలీసులు తెలిపారు. వివరాలు సరిగా లేవని తిప్పిపంపడంతో తిరిగి మళ్లీ వేసినట్లు పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ తిప్పిపంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు నిర్వహించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా పెనుమలూరు మండలంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప ఎనికిపాడు 100 అడుగుల రోడ్డు అనుమోలు గార్డెన్స్ లో నేడు దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహించనుంది.
ఈ మేరకు నిన్న సాయంత్రానికే సభ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, పలువురు ముఖ్య నేతలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆసీనులు కానున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు రానున్నారు. అనుమోలు గార్డెన్స్ లోని విశాలమైన మైదానంలో ప్రధాన వేదిక, 3 తాత్కాలిక భారీ గుడారాల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది వరకు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. M1 గ్యాలరీని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులకు కేటాయించారు. B1 గ్యాలరీని ఈనాడు గ్రూపు సంస్థల ప్రతినిధులు, జాతీయ మీడియా ప్రతినిధులు, వినోద రంగానికి చెందిన ప్రముఖులకు కేటాయించారు. కానూరు రోడ్డులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసుల్ని నియమించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సహా ఎక్కడా ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నివాళి అర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు తెలిపారు. తెలుగు జాతికి అత్యంత గర్వమైన కారణమైనటువంటి రామోజీరావు గారి సంస్కరణ సభ ఏదైతే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నామో దీనికి అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు ఈ యొక్క సంస్కరణ సభకు విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు చేయడానికి ఏదైతే ఈ యొక్క మినిస్టర్స్ ఏదైతే కమిటీ ఉందో దాన్ని ఇప్పుడే అధికారులతో కూడా పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించి ఎవరైతే అతిథులు వస్తూ ఉన్నారో వాళ్ళకి ఏదైతే ప్రోటోకాల్ కానీ అవసరమైతే ఆ గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బందులు తలపకుండా చూడమని చెప్పడం. రామోజీరావు గారు ఒక రైతు బిడ్డగా అన్నదాత ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రైతులు కూడా ఎంతో ఆసక్తితో ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని. ఈ రాష్ట్రం నుంచి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకి వెళ్ళిన కొద్దిమంది వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకళ్ళు. ఆయన ఉన్నత స్థానాలకు వెళ్ళడమే కాకుండా ఆయన విజయాన్ని పేదవాళ్ళకి సేవా కార్యక్రమాల కోసం పంచిన గొప్ప వ్యక్తి కూడా అని చెప్పేసి మనం చేస్తాను. అన్ని వర్గాల వరకు కూడా సినిమా రంగానికి, అదేవిధంగా ఆర్థిక రంగానికి మార్గదర్శి ద్వారా ఎంతో లక్షలాది మంది పేదవాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని వారి అవసరాలకు తగ్గట్టు మెరుగుపరిచిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. సంస్మరణ సభకు రామోజీరావు సొంత గ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రజలు రానున్నారు. ఈ సందర్భంగా రామోజీరావు జీవిత విశేషాల చిత్రాలతో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదల తదితర అంశాలపై సచివాలయంలో అధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల అంశంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసర యాప్ల భారాన్ని తగ్గించి పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. తదుపరి సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోకేష్ సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్యుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. రాయలసీమలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది, ఎక్కడ కొత్త పాఠశాలలు ప్రారంభించాలో అధికారుల నుంచి మంత్రి లోకేష్ వివరాలు తీసుకున్నారు. జూలై 1 నుంచి సామాజిక పింఛను పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 1-2 రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఊరికి దూరంగా కట్టిన సచివాలయాలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేయని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సచివాలయాలు, పంచాయతీల మధ్య సమన్వయ లోపాన్ని సవరిస్తామన్నారు. ఇప్పటి వరకు 1,09,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారన్న ఆయన, రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేయని వారిపై చర్యలు తప్పవన్నారు. ఊరికి దూరంగా ప్రజలకు అందుబాటులో లేకుండా నిర్మించిన సచివాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయన్నారు. సచివాలయాలు జారీ చేసే సర్టిఫికేట్లు, ఇతర సర్వీసు పత్రాలపై పాత లోగోలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. సచివాలయ భవనాల మీద గత ప్రభుత్వ లోగోలు, ఫోటోలు తొలగించి రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఉంచాలని ఆదేశించారు. ఈ లబ్ధిదారుల పంపిణీ కూడా సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పంపిణీ చేయబోతా ఉన్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ అధికారులు పెన్షన్ మేము పంపిణీ చేయలేమని చెప్పి బ్యాంకులు దెబ్బటం, వారాల తరబడి వాయిదా చేయడం చేశారు. మా ప్రభుత్వం సమర్థవంతంగా ఉన్న ఉద్యోగుల ద్వారా 1వ తేదీ ఇంటి వద్దకి ఈ ఎన్టీఆర్ భరోసా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా పార్టీ కార్యాలయ భవనాల విషయంలో అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ కొనసాగనుంది. 9 జిల్లాల వైకాపా అధ్యక్షులు అత్యవసర వ్యాజ్యాలు దాఖలు చేయగా ప్రభుత్వం తరపు న్యాయవాది కెఎం కృష్ణారెడ్డి పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. ఈ నేపథ్యంలో విచారణను నేటికి వాయిదా వేశారు. గురువారం వరకు కూల్చివేతలపై యథాతథ స్థితిని పాటించాలని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వైకాపా అధ్యక్షుల తరపున నిన్నటి విచారణలో సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అసెంబ్లీలో 50% మించి సంఖ్యాబలం ఉన్న పార్టీకి జిల్లా ప్రధాన కేంద్రంలో 2 ఎకరాలు కేటాయించవచ్చన్నారు. స్థలం కేటాయించాక ఏడాదిలోపు కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అనుమతి ఇచ్చినట్లు భావించి నిర్మాణాలు కొనసాగించామన్నారు. ప్రభుత్వం మారాక కూల్చివేతలు చేపడుతున్నారని చెప్పారు. స్టేటస్ గా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకుంటారని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ప్రభుత్వ న్యాయవాది కెఎం కృష్ణారెడ్డి కోరారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల విషయంలో అధికారులు ముందుకెళ్లకుండా పిటిషనర్లు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలనుకుంటున్నారని చెప్పారు. వివరాలు సమర్పించేందుకు స్వల్ప సమయం కావాలని కోరారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు తెలంగాణ సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీనాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, డీజీపీ రవిగుప్తా, టీనాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియా హాజరయ్యారు. సినీ నటులు సుమన్, తేజ సజ్జా, మాజీ క్రికెటర్ మిథాలీరాజ్, సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆదర్శంగా తీసుకుని వారిలా ఎదిగేందుకు కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బోనాల పండుగను ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లైన సందర్భంగా దశాబ్ది బోనాల పేరిట ఉత్సవాలను ఘనంగా జరపాలని సూచించారు. బోనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీలతో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. బోనాల కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపిన కొండా సురేఖ ప్రభుత్వం తరపున 28 ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జూలై 5 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రసారాల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. బోనాల జాతరను గ్రంథస్థం చేయడంతో పాటు డాక్యుమెంటరీ రూపొందించాలన్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పరంగా ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. RRR చిత్రంతో ఆస్కార్ సాధించిన దర్శకుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో రమా రాజమౌళి ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానాలు పంపగా భారత్ నుంచి రాజమౌళి దంపతులు సహా షబానా అజ్మీ, రితేష్ సిద్వానీ, రవి వర్మన్ ఉన్నారు. గతేడాది ఆహ్వానాలు అందుకున్న వారిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ కుమార్ ఉన్నారు. భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి హుటాహుటిన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. 96 ఏళ్ల అడ్వాణీకి యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అడ్వాణీ అస్వస్థతకు గల కారణం తెలియాల్సి ఉంది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలతో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. 0 ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా భారీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది. గతేడాది భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు చట్టరూపం దాల్చాయి. ఇవి బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో అమల్లోకి రానున్నాయి. భాజపా ఆదేశాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ నాయకులపై రాజకీయ దురుద్దేశంతో పనిచేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని ఇండియా కూటమి నాయకులను కోరుతామని తెలిపింది.
రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలతో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను సీబీఐ 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ స్పందించారు. తన భర్త జైలు నుంచి బయటకు రాకుండా మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తుందని, ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీ లాంటిదని పేర్కొన్నారు. కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ను నకిలీ కేసులో సీబీఐతో అరెస్టు చేయించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆప్ ఆరోపణలపై భాజపా ఎదురుదాడి చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆమ్ ఆద్మీ మెలోడ్రామా ఆడుతోందని విమర్శించింది.